ఒక దేశపు రాజకీయాల్ని తాము శాసించాలి అనుకోవడం అమెరికా లాంటి వాళ్ళకి అలవాటు. సిఐఏ ఇప్పుడు బంగ్లాదేశ్లో అదే చేసింది. ప్రజల చేత ఎన్నికైనటువంటి హసీనా ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది ఉద్యమాల పేరుతో. అదే సందర్భంలో మయన్మార్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది అక్కడ ఉన్నటువంటి సైన్యం ద్వారా. అట్లాగే మాల్దీవులలో అక్కడ ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయించి సక్సెస్ అయింది. అది ఓవరాల్గా చూస్తే శ్రీలంకలో చేసిన అమెరికా చేసే పని ఏంటంటే అంతర్జాతీయంగా తన చెప్పు చేతల్లో ఉండే పాలకులు, అంటే లైక్ సామంతరాజుల్లాగా పనిచేసేటటువంటి వాళ్ళు కావాలనుకుంటుంది. ఇప్పుడు ఆ ధోరణి చైనా కూడా అవలంబిస్తుంది. అది అమెరికాని పక్కన పెట్టి తన మనిషి నెగ్గేటట్టు అక్కడ మాల్దీవుల్లో చేసుకొచ్చింది. శ్రీలంకలో తన మాట వినందుకు ప్రభుత్వాన్ని కుప్పకూల్చేటటువంటి ప్రయత్నం. ఇద్దరు అమెరికా చైనా ఆడిన రాజకీయ జూదంలో నలిగిపోయింది శ్రీలంక అని చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అడ్డుపెట్టి